హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుటీ ఛానల్. సో చూడండి, మనము సైకాలజీలో అభ్యాసన సిద్ధాంతాల గురించి చెప్పుకుంటున్నాం. అందులో మనకు ప్రవర్తనవాద సిద్ధాంతాలు అయిపోయినాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గెస్టాల్ట్వాద సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. సో దాంతోపాటు పరిశీలనవాద సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. ఇంకా మిగిలినటువంటి మనకు చివరి సిద్ధాంతం వచ్చేసి నిర్మాణాత్మకవాద సిద్ధాంతం. సో ఇది చెప్పుకుంటే మనకు అభ్యాసన సిద్ధాంతాలు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో చూడండి, నిర్మాణాత్మకవాద సిద్ధాంతం. సో అసలు నిర్మాణాత్మక వాద సిద్ధాంతం మనకి ఏం నేర్పిస్తుందంటే, చూడండి, ఇంతకు ముందున్నటువంటి పూర్వ జ్ఞానం తీసుకొని, సో స్వయంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకొని ఇంకొక జ్ఞానానికి అటాచ్ చేసుకుని కొత్త జ్ఞానాన్ని ఏర్పరచుకోవాలి. అంటే పూర్వ జ్ఞానాన్ని సో ప్రజెంట్ ఉన్న జ్ఞానంతో కనెక్షన్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి నూతన జ్ఞానాన్ని నిర్మించుకోవడాన్నే మనం నిర్మాణాత్మక వాదం అని చెప్తాం. ఈ నిర్మాణాత్మక వాదానికి సో ప్రతిపాదించినటువంటి ఆ నిర్మాణాత్మక వాదులు ఎవరెవరు అంటే, ఒకరు వైగాట్స్కీ, సో ఇంకొక శాస్త్రవేత్త వచ్చేసి మనకు పియాజే. సో వీళ్ళిద్దరూ నిర్మాణాత్మక వాద సిద్ధాంతానికి చెందినవారు. సో ఈ సిద్ధాంతాన్ని నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఆలోచనలు లాంటివి ఏర్పడతాయంటే, సో చూడండి, ఈ సిద్ధాంతం వల్ల నేర్చుకోవడం వల్ల మనకు సంజ్ఞానాత్మక ఆలోచనలు అనేటివి ఏర్పడతాయి. సో సంజ్ఞానాత్మక ఆలోచనలు అనేటివి ఏర్పడతాయి. సో సంజ్ఞానాత్మక ఆలోచనలు ఏర్పడుతున్నటువంటి ప్రతి సిద్ధాంతం మనకు ప్రవర్తనవాద సిద్ధాంతానికి వ్యతిరేకం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సిద్ధాంతం అయితే సంజ్ఞానాత్మక ఆలోచనలు లాంటివి ఏర్పరుస్తుందో, సో అటువంటి సిద్ధాంతం అనేది మనకు ప్రవర్తనవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఇవి సంజ్ఞానాత్మక ఆలోచనలు లాంటివి ఏర్పడతాయి. సో ఆ నిర్మాణాత్మక వాద సిద్ధాంతం నుంచి మనం తీసుకోబడినటువంటి ఒక సిద్ధాంతమే సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం. సో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో టెట్ కమ్ టిఆర్టిక్ కానీ డిఎస్సి కూడా ఇది ఖచ్చితంగా మనకు కీ రోల్ పాయింట్ అనేది చేస్తుంది. సో ఖచ్చితంగా ఒక బిట్ అనేది కనుక రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించినది ఎవరంటే లెవ్ స్కెవనోవిచ్ వైగాట్స్కీ. సో చూడండి, లెవ్ స్కెవనోవిచ్ వైగాట్స్కీ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనకు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. సో ఈ వైగాట్స్కీ అనేది ఆయన మనకు తెలుసు ఒక నిర్మాణాత్మక వాది. సో చూడండి, ఈ వైగాట్స్కీ మనకు రష్యా దేశానికి చెందినవాడు. సో గుర్తుపెట్టుకోండి, వైగాట్స్కీ మనకు రష్యా దేశానికి చెందినవాడు. సో మీకు చాలా టెట్ పేపర్స్ చూసుకుంటే బేసిక్ ఈ సిద్ధాంతం మీద మనకు చాలా ప్రశ్నలు అంటే రావడం అనేది జరిగింది. సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు, లేదా వైగాట్స్కీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం పేరు ఏమిటి అనేటువంటి క్వశ్చన్లు బేసిక్ ఈ కంటెంట్ ఉన్నటువంటి తీరు మీద రావడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు, చూడండి, వైగాట్స్కీ. ఈ విధంగా ఉన్నటువంటి వైగాట్స్కీ. సో ఈ సిద్ధాంతం వల్ల మనకి ఏమి తెలుస్తుందంటే, ఇందులో ఉన్నటువంటి అభ్యాసనం అనేది సంజ్ఞానాత్మక ఆలోచనలు, సో జ్ఞాన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అవి ఏ విధంగా ఏర్పరుస్తాయి అనేది మనం ఈ థియరీలో నేర్చుకోబోతున్నాం. సో చూడండి, సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం. సో నేను చూడండి, ఏదైనా జ్ఞానం, సో చూడండి, ఏదైనా జ్ఞానం ఫస్ట్ మనకు స్వీయ అనుభవం వల్ల ఏర్పడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో పిల్లవానికి పుట్టుకతోనే స్వీయ అనుభవం అనేది ఉంటుంది. ఈ స్వీయ అనుభవం ద్వారానే అతను జ్ఞానాన్ని కనెక్షన్ చేసుకుని జ్ఞాన నిర్మాణాన్ని ఏర్పరచుకుంటాడు అనేటువంటి కాన్సెప్టే ఈ థియరీ. అర్థమవుతుందా? సో చూడండి, ప్రవర్తనవాదులు ఉద్దీపన ప్రతిస్పందన ఇచ్చి వాళ్ళకు నేర్పిస్తే, వీళ్ళు ఏమంటారంటే పిల్లవాళ్ళు స్వయంగానే ఉంటాయి. సో అనుభవాలు ఉపయోగించుకొని సో వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞాన నిర్మాణాన్ని ఏర్పరచుకుంటారు. వాళ్ళకి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేర్చుకునేటువంటి జ్ఞానం అనేది ఆటోమేటిక్గా పుట్టుకతోనే వస్తుంది అని చెప్పేసి కాన్సెప్ట్ వీళ్ళది. సో అర్థమవుతుందా? సో చూడండి, ఈ స్వీయ అనుభవం వల్ల వీళ్ళు పూర్వ జ్ఞానం కలిగి ఉంటారు. సో ఎంతో కొంత పూర్వ జ్ఞానం అనేది పుట్టుకతోనే ఉంటుంది మనకు లోపల. సో జన్మతః వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జ్ఞానానికి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే సో మనకు నూతన జ్ఞానం అనేది ఏర్పడుతుంది. సో చూడండి, నూతన జ్ఞానం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా జరిగేటువంటి ఈ ప్రాసెస్ అంటే
ఈ ప్రక్రియలే మనకు సో చూడండి ఈ విధంగా పూర్వ జ్ఞానము జ్ఞానము వీటి మధ్య జరిగేటువంటి ఈ ప్రాసెస్ మనకు నూతన జ్ఞానానికి ఏర్పడతాయి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే నిర్మాణాత్మకం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ వాదం సంబంధించి సో చూడండి మన దగ్గర నేను ముందు నుంచే చెప్తున్నాను. సో ఆ థియరీ ఎబిటబుల్ ఇంట్రడక్షన్లో కూడా చెప్పడం అనేది జరిగింది. మనకు పుట్టుకతోనే మనకు ఒక నేర్పించకుండా వచ్చేటువంటి కొన్ని అంశాలు అనేవి మనలో ఉంటాయి. సో అవి ఎవరు కూడా నేర్పించాల్సిన అవసరం లేదు. సో వయసుతో అవి పెరుగుతూ ఉంటాయి. కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్గా అవి ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు నూతన జ్ఞానం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి ఈ విధంగా మనకు నిర్మాణాత్మక వాదం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా వీళ్ళు ఏమంటారంటే చూడండి మనకు వచ్చినటువంటి ఈ నూతన జ్ఞానం ఈ ఫలితం అనేది సో మనకు ఫలితమే కదా నూతన జ్ఞానం. సో ఈ ఫలితం అనేది మనకు ఇంపార్టెంట్ కాదు. సో చూడండి ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ మనకి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ జరిగినటువంటి తెలుగులో అయితే విధానం. సో ఇక్కడ జరిగినటువంటి విధానమే మనకు ఇంపార్టెంట్ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ థియరీని తీసుకురావడం అనేది జరిగింది. సో చూడండి మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ సో ఈ ఫలితం అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనకు ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అనేది వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో చూడండి ఎంత ప్రాసెస్ జరిగితే అంత ఫలితం అనేది వస్తుంది. కాబట్టి దీన్ని వాళ్ళు బేసిక్గా తీసుకోవడం అనేది జరిగింది. సో చూడండి ప్రవర్తనవాదులు సో మీకు చెప్తూనే ఉన్నా. సో ప్రవర్తనవాదులు ఏం చేస్తారు ఉద్దీపన సో ప్రతిస్పందన ఇచ్చి అభ్యాసాన్ని నేర్పిస్తారు. వీళ్ళు దానికి వ్యతిరేకంగా ఏం చెప్తారంటే అనుభవం అనేది ద్వారా నేర్పించాలి. సో అనుభవం ద్వారా నేర్పించాలి అభ్యాసాన్ని అని చెప్పడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకు స్వీయ అనుభవాలు ఉంటాయి. సో స్వీయ అనుభవాలను ఆధారం చేసుకుని నేర్పించవలసి ఉంటుంది అనేటువంటి కాన్సెప్టే ఇది. నెక్స్ట్ ఈ నిర్మాణాత్మక వాదులైనటువంటి పియాజే సో చూడండి పియాజే అండ్ వైగాట్స్కి వీళ్ళిద్దరికి మధ్య తేడా ఏంటంటే పియాజే ఏమంటారంటే అభ్యసనం చేయాలంటే సో ఈ అభ్యసనం చేయాలంటే వికాసం అనేది తోడుగా ఉండాలి అంటారు. అంటే అభ్యసనం అనేది ఈ వికాసంపై ఆధారపడుతుంది అని చెప్పేసి చెప్తే సో వైగాట్స్కి దీనికి రివర్స్ ఏమంటారంటే వికాసమే అభ్యసనం మీద ఆధారపడుతుంది. సో చూడండి వికాసమే అభ్యసనం మీద ఆధారపడి పనిచేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఇవి పియాజేకి సో వైగాట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్. కానీ ఇద్దరు కూడా మనకు నిర్మాణాత్మక వాదులే. సో నిర్మాణాత్మక వాదులే ఇద్దరు కూడా. సో చూడండి ఒకరేమో అభ్యాసనం అనేది వికాసాన్ని ఆధారం చేసుకుని ఉంటుందని చెప్తే వైగాట్స్కి ఏమంటే వికాసమే అభ్యాసాన్ని ఆధారం చేసుకుని ఉంటుందని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది మనకు వైగాట్స్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. సో వైగాట్స్కే మనకు సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ థియరీలోనే ఉంది చూడండి సోషల్ కల్చరల్ లెర్నింగ్ థియరీ అని. సో చూడండి సాంఘికం అంటే సమాజం. సో సాంస్కృతిక అంటే మనకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు. సో లెర్నింగ్ అంటే మనకు అభ్యాసం అంటే అభ్యసించడం అని. చూడండి ఈ థియరీలోనే మనకు మ్యాటర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి ఏ విధంగా అంటే పిల్లవాళ్ళు సో చూడండి పిల్లవాళ్ళు పుట్టుకతోనే ఒక జ్ఞానాన్ని పొంది ఉంటారు. సో విన తాత్పర్యం కొంత జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఈ జ్ఞానాన్ని ఏం చేయాలంటే సో సోషల్ పరంగా అంటే కుటుంబం సో చుట్టుపక్కల వాళ్ళు సమవయస్కులు వయోజనులు మధ్య వయసు వాళ్ళు సో వాళ్ళతో ఏం చేయాలి పరస్పర సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతో పరస్పర డిస్కషన్ చేయడం వల్ల ఈ జ్ఞానం అనేది డెవలప్మెంట్ అవుతుంది తప్ప వీళ్ళకు స్వయంగానే జ్ఞానం అనేది ఉంటుంది. సో వీళ్ళ దగ్గర స్వీయ జ్ఞానం ఉంటుంది, స్వీయ అనుభవాలు ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే ఈ సోషల్లో కలుపుకున్నప్పుడు వాళ్ళలో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. ఎంతో కొంత జ్ఞానం పుట్టుకతోనే వస్తుంది. సో ఇంకా కొంచెం ముందరకు పోతే ఎగ్జాంపుల్స్ ఇంకా భారీ వస్తాయి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది థియరీ. ఎంతో కొంత జ్ఞానం అనేది పుట్టుకతోనే ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో అంటే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు సో ప్రతి ఒక్కరితో వీళ్ళు పరస్పరము మాట్లాడడం ద్వారా కానీ చర్చల ద్వారా కానీ సో ఆ విధంగా చేయడం ద్వారా లేదా చర్యలు జరపడం ద్వారా కానీ నూతన జ్ఞానం అనేది ఏర్పరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. సంస్కృతి సంప్రదాయాలు కూడా మనకు దీంట్లో పాత్ర పోషిస్తాయి అని చెప్పడం జరిగింది. అందుకనే
సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతం అని వీటికి పేరు ఇవ్వడం అనేది జరిగింది. అసలుకి మనకు ఈ జ్ఞానం అనేది ఒక మానసిక ప్రక్రియ. జ్ఞానం అనేది ఒక మానసిక ప్రక్రియ. సో ఫిజికల్ అయితే కాదు. సో ప్రజ్ఞ అనేది కూడా ఒక మానసిక ప్రజ్ఞ. సో ఈ మానసిక ప్రక్రియలు మనకు సో చూడండి 2 విధాలుగా ఉంటాయి, 2 స్థాయిలో ఉంటాయి అని చెప్పడం అనేది మన వైగాట్స్కి చెప్పడం అనేది జరిగింది. ఒకటి వచ్చేసి మనకు దిగువ స్థాయి. సో చూడండి దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. సో రెండోది వచ్చేసి ఉన్నత స్థాయి. సో చూడండి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ అని చెప్పడం అనేది జరిగింది. సో చూడండి మనకు ఈ జ్ఞానం కానీ సో ప్రజ్ఞ కానీ వల్ల మనకు మానసిక ప్రక్రియలు. సో ఈ మానసిక ప్రక్రియలు మనకు పుట్టుకతోనే వస్తాయని చెప్పింది ఈ థియరీ. సో మనం కేవలం ఏం చేయాలి, సో ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి సోషల్ లేదా కల్చరల్తో డెవలప్మెంట్ కావడం వల్ల సో ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది. సో నూతన జ్ఞానం అనేది వస్తుంది. మీరు ఈ నూతన జ్ఞానాన్ని చూడకండి, అక్కడ జరిగినటువంటి ప్రాసెస్ని చూడండి అని చెప్పే థియరీ ఇది. అర్థమవుతుందా? దాన్ని బట్టి మనకు 2 స్థాయిలు అనేవి రావడం అనేది జరిగింది. ఒకటి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, సో రెండవది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. సో చూడండి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు మనకు పుట్టుకతోనే వస్తాయి. సో చూడండి పుట్టుకతోనే వస్తాయి. దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు మనకు జన్మతః వస్తాయి. ఏమేమి వస్తాయి? సో చూడండి మనకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, పరిశీలించమని. సో పుట్టుకతోనే వస్తుంది ఇది. అర్థమవుతుందా? మనకు గుర్తించమని ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పరిశీలన, సో గుర్తింపు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి ఇంకేమొస్తాయి, సో పుట్టుక, సో ఇంకా పరిశీలించడం, సో నెక్స్ట్ వచ్చేసి గుర్తించడం, నెక్స్ట్ వచ్చేసి పోల్చడం, నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రశ్నించడం. సో చూడండి ప్రశ్నించడం, నెక్స్ట్ వచ్చేసి సారాంశం తెలపడం. సో ఈ విధంగా మనకు ఏమవుతుందంటే పుట్టుకతలో వస్తాయి వల్ల. సో తెలుసుకోవడం కూడా మనకి ఇవి పుట్టుకతలో వస్తాయి, అంతర్గతంగా ఉంటాయి. సో అంతర్గత సామర్థ్యాలను కూడా చెప్తాం. సో చూడండి చాలాసార్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. కింది వాటిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏమిటి, సో లేదా కింది వాటిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఏంటిని టెట్ కాంపిటేట్లో కూడా మనకు అడగడం అనేది చాలాసార్లు జరిగింది. సో చూడండి మనకు ఏవైతే అక్కడ ఆప్షన్లో చూస్తున్నప్పుడు మనకి ఇది జన్మతః వస్తుంది అనేటువంటి ఆలోచన అనేది మనకు కనిపిస్తే దానికి దిగువ స్థాయి మానసిక ప్రక్రియల కింద పెట్టేసేయండి. సో చూడండి పరిశీలించడం అనేది మనకు పుట్టుకతోనే వస్తుంది. సో గుర్తించడం అనేది వస్తుంది, పోల్చడం అనేది వస్తుంది. సో దాంతోపాటు ప్రశ్నించడం కూడా వస్తుంది. అదేవిధంగా సారాంశాన్ని తెలపడం, అందుకనే తెలుసుకోవడం కూడా మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి అంతర్గత సామర్థ్యాలు అన్నమాట. సో అంతర్గత మానసిక సామర్థ్యాలు. సో ఇవి జన్మతః వస్తాయి. సో ఇవి మనకు ఆలోచింపచేయవు. సో ఇది జన్మతః వస్తాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. వీటి ఉండడం వల్ల మనకు ఈ సమాజంలో ఏం జరుగుతుందంటే చూడండి, ఎవరన్నా దుడుకుదనం అంటే ఎక్స్ట్రాగా ఏదో లేక చేయాలని చూసినప్పుడు, సో ఎక్స్ట్రా ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు ఇవి ఆలోచింపజేస్తాయి, దాన్ని నియంత్రణడానికి చేస్తాయి. అటువంటి సామర్థ్యాలు కలిగినవి మనకు ఉన్నత స్థాయికి. సో వీటిని ఉపయోగించుకుని మనము ఉన్నత స్థాయి లెవెల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వీటిలో ఏమొస్తాయంటే విశ్లేషించడం వస్తుంది. చూడండి విశ్లేషించడం, సంశ్లేషించడం, ఆలోచించడం, చూసినారా ఆలోచించడం. నెక్స్ట్ వచ్చేసి మనకు వివేచన, విచక్షణ, సో ఇటువంటివి. సో చూడండి ఉన్నత స్థాయి ప్రక్రియలు అనేటివి మనకు ఏం తెలుపుతాయంటే దుర్గుదనాన్ని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. అంటే మనకు ఏదైనా సరే ఒక అంశం తెలియకపోతే చూడండి వీటిని ఉపయోగించుకుని అది మంచిగా చెడు అనేటువంటి ఆలోచనలు చేసుకుని ఆలోచించేటట్టు చేసే సామర్థ్యాలే మనకు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. ఇవి కేవలం పుట్టుకతో వచ్చేటువంటి మానసిక ప్రక్రియలు. అర్థమవుతుందా? సో చూడండి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు పుట్టుకతో వస్తాయి, అంతర్గత సామర్థ్యాలు. సో ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో చూడండి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు మనకు అంతర్గతంగానే ఉంటాయి, దాంతోపాటు పుట్టుకతో రావు. సో ఇవి పరిసరాలతో మనం సంబంధాలు కలుపుతూ ఉన్నప్పుడు సో సాంఘిక పరంగా, సంస్కృతి పరంగా మనము కలుపుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇవి మనకు రావడం అనేది జరుగుతుంది. సో వాటి విశ్లేషించడం వస్తుంది, సో సంశ్లేషించడం, అనాలిసిస్, సింథసిస్ వస్తాయి.
సో థింకింగ్ వస్తుంది, ఆలోచించడం, సో వివేచన వస్తుంది, సో విచక్షణ జ్ఞానం కూడా మనకు పరస్పర సంబంధాల ద్వారా ఏర్పడడం అనేది జరుగుతాయి. ఇవి పుట్టుకతో ఏర్పడడం అనేది జరుగుతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు వైగాట్స్కి చెప్పినటువంటి మానసిక ప్రక్రియలు స్థాయిని బట్టి. ఈయన 2 శిశువు స్థాయి కూడా చెప్పారు. సో శిశువు స్థాయిలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి, అవి ఒకటి వచ్చేసి నిజ వస్తువు స్థాయి. సో చూడండి, రెండవది సంభావ్యత స్థాయి. సో చూడండి, నిజ వస్తువు స్థాయి. సో రెండవది వచ్చేసి సంభావ్యత స్థాయి. అసలు నిజ వస్తువు స్థాయి అంటే ఏంటంటే, శిశువు స్థాయిని బట్టి శిశువు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు తన గరిష్ట స్థాయి కంటే ఎక్కువగా ఉపయోగించి కృత్యాలు నేర్చుకోవడం, ఇదే నిజ వస్తు స్థాయి అంటే. అర్థమవుతుందా? శిశువు తన నేర్చుకుంటున్నటువంటి కృత్యాలు తన వయోపరిమితి గరిష్ట స్థాయికి మించి కృత్యాలు నేర్చుకోవడాన్ని మనము నిజ వస్తు స్థాయి అంటాం. అసలు సంభావ్యత స్థాయి అంటే ఏంటంటే, ఈ విధంగా నేర్చుకుంటున్నటువంటి శిశువుకు వయోజనులు మధ్య వయసు వాళ్ళు ఎవరో ఒకరు సహాయ సహకారం అందిస్తే వాళ్ళు దాంట్లో డెవలప్మెంట్ కావడం, అప్పుడు వీటి రెండింటికి మధ్య తేడా అనేది వస్తుంది. సో దీన్నే మనం సంభావ్యత స్థాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో మనకు నిజ వస్తువు స్థాయి, సంభావ్యత స్థాయి అనేది శిశువు యొక్క స్థాయిని తెలపడానికి ఉపయోగపడుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడు. సో మనం ఒక కృత్యం ఇచ్చాం, ఏమని? సో ఈ ప్రపంచ మ్యాప్లో ఉన్నటువంటి ఖండాలు కనుక్కోండి అని చెప్పాను. సో అదొక వానికి ఒక విధంగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఇచ్చేటప్పుడు సో పిల్లవాడు ఏం చేశాడంటే, అతని స్థాయిని మించి, సో చూడండి, అతను స్థాయిని మించి గరిష్ట స్థాయిని ఉపయోగించి దాన్ని కనుక్కోవడానికి ట్రై చేశాడు. సో ఆ కృత్యాన్ని కొంతమంది కనుక్కున్నారు. సో దాన్ని మనం ఏమంటాం? నిజ వస్తువు స్థాయి అంటాం. కానీ ఆ కొంతమంది పిల్లవాళ్ళు ఆ గరిష్ట స్థాయికి వెళ్ళి సో కనుక్కున్నా కూడా సో కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వడమో, సో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అక్కడ. సో ఆసియన్ ఆసియానో, సో ఆస్ట్రేలియన్ ఏదో ఒకటి చెప్పడం అనేది జరుగుతుంది. అటువంటప్పుడు ఆ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వయోజనులు కావచ్చు, మధ్య వయస్సులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, హెల్ప్ చేయడం. అర్థమవుతుందా? హెల్ప్ చేయడం ద్వారా ఈ సంభావ్యత స్థాయి అనేది ఏర్పడుతుంది. సో ఈ రెండింటి మధ్య తేడానే మనకు శిశువు యొక్క స్థాయిని తెలియజేస్తుంది అని చెప్పేసి మనకు వైగాట్స్కి చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, ఈ ప్రాసెస్ అనేది మనకు జరుగుతూ ఉన్నాయి. సో చూడండి, ఇంతవరకు మీకు అర్థమైందా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకు సామీప్య వికాస మండలం గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, సామీప్య వికాస మండలం. సో వీళ్ళ చెప్పినటువంటి అదర్ కాన్సెప్ట్ సామీప్య వికాస మండలం. సో చూడండి, అసలు ఏంది ఇది అంటే, ఇందాకనే చెప్పాము మనం, శిశువు యొక్క గరిష్ట స్థాయి కంటే మనకు దాటి వెళ్తున్నప్పుడు ఆ కృత్యము సో కొంతమంది తడబడుతున్నప్పుడు సో దానికి సహకారంగా ఒకరు అందించడం. సో చూడండి, శిశువు యొక్క స్థాయి, సో మధ్య వయోజనులు అందించినటువంటి స్థాయి, వీటి మధ్య ఉన్నటువంటి తేడానే మనకు సామీప్య వికాస మండలం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, అక్కడ చేసినటువంటి గరిష్ట కృత్య స్థాయి, సో చూడండి ఆ శిశువు యొక్క సహకారం తీసుకున్నటువంటి సో వయోజనుల ద్వారా సో చూడండి, వయోజనుల ద్వారా తీసుకున్నటువంటి సహకార స్థాయి, వీటి మధ్య ఉన్నటువంటి తేడాని మనం ఏమంటామంటే సామీప్య వికాస మండలం అంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అర్థమవుతుందా? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో జెడ్పీడి అంటారు దీన్ని, షార్ట్కట్ ఏమంటారు? జెడ్పీడి. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, మనకు ఉపాధ్యాయులు మనం సో చూడండి, మన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలి. వర్ణమాల నేర్పించావు, మన స్థాయిని బట్టి గరిష్ట స్థాయిని బట్టి సో నేర్చుకున్న తర్వాత సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళాలి. సో ఇవి అర్థం కావడం లేదు, సో మర్చిపోవడమో ఏదో ఒకటి జరిగింది, సో తడబడుతూ ఉన్నాడు, అప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ అవుతావు. సో అతనికి సహకారం అందించి ఏం చేస్తావు? ముందరికి వెళ్ళకూడతావు. సో ముందరికి వెళ్ళడం ద్వారా సంతృప్తి చెంది విద్యార్థి వర్ణమాలతో పాటు గుణితాలు కూడా నేర్చుకుంటాడు. అర్థమవుతుందా? ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ నీ మీద ఆధారపడి ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా సహకారంగా ఉన్నటువంటి ఈ వయోజనులు వీళ్ళ గరిష్ట స్థాయి ఏం చేస్తారంటే ఈ విద్యార్థుల మీద ఇంప్లిమెంట్ చేసుకొని వీళ్ళకు సహకారిగా ఉండి చేస్తుంది.
సో వీళ్ళకు ఉన్నటువంటి స్థాయి వీటి మధ్య ఉన్నటువంటి తేడానే మనం ఏమంటామంటే సామీప్య వికాస మండలం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, విద్యార్థికి కొద్దిగా జ్ఞానం అనేది ఉంటుంది. సో ఉపాధ్యాయుడు విద్యార్థి కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థి గరిష్ట స్థాయి కంటే ఎక్కువ స్థాయిని కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థి సో ఒక అంశాన్ని కృత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు సో తడబడమో సో వెనక్కి వెళ్ళడమో సో ఏదో జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడంటే ఒక సహకారిగా ఉంటాడు. సో ఆ సహకారాన్ని మనం ఏమంటామంటే స్కాఫోల్డింగ్ అంటాం. సో చూడండి, స్కాఫోల్డింగ్ అంటాం. సో సహకారిగా ఉన్నటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానం అందించి ఇంకా గరిష్టంగా జ్ఞానం అందించి ముందరికి తీసుకుపోవాలి అనుకుంటాడు. ఎక్కడి వరకు? తన జ్ఞానానికి రీచ్ అయ్యేంత వరకు తీసుకుపోవాలని చూస్తాడు. సో తను నేర్చుకోవాల్సినటువంటి లక్ష్యం వరకు. ఈ మధ్యలో జరిగినటువంటి ఈ ప్రాసెస్ ఉంది కదా, సో విద్యార్థికి ఉపాధ్యాయుడికి జరిగినటువంటి ప్రాసెస్ మధ్య తేడానే మనకు జెడ్పీడి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేర్చుకునేటువంటి వ్యక్తి కంటే సో నేర్పించే వ్యక్తికి అధిక జ్ఞానం అనేది ఉంటుంది. సో కాబట్టి మనం ఏమంటామంటే మోర్ నాలెడ్జ్ అదర్ పర్సన్ అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాం ఎంకేఓ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఎంకేఓ అంటే ఎవరేం కాదు, సో ఉన్న నేర్చుకున్నటువంటి జ్ఞానం కంటే అధిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని మనము ఎంకేఓగా చెప్తాం. సో చూడండి, ఈ టోటల్ ప్రయోగం ప్రకారము వైగాట్స్కి చెప్పాలనుకున్నది ఏమంటే, సో చూడండి, ఎవరైతే పిల్లవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో పుట్టుకతోనే స్వీయ అనుభవం ద్వారా, సో చూడండి స్వీయ అనుభవం అనేది ఇక్కడ హైలైట్ చేసుకుంది. స్వీయ అనుభవం ద్వారా దాంతోపాటు స్వీయ జ్ఞానం ద్వారా కొంత అంశాన్ని నేర్చుకుంటారు. సో పుట్టుకతోనే నేర్చుకున్నటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి, మన దగ్గరికి వస్తారు, లేకపోతే సోషల్లో సో కుటుంబం పరంగానో సో చుట్టుపక్కల వారి పక్కనో సో సమవయస్కులతోనో ఏం చేస్తారు, పరస్పర సంబంధాలు కలిగి ఉంటారు. సో పరస్పర సంబంధాలు కలిగి ఉంటారు. ఈ విధంగా కలుపుకున్నటువంటి వీళ్ళు సో చూడండి, వీళ్ళు నూతన జ్ఞానాన్ని ఏర్పరచుకుంటారు. ఎవరి సహకారంతో? వీరి సహకారంతో. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ నేర్చుకుంటారంటే వీళ్ళకి వీళ్ళగాడికి ఎక్కువ ఉన్నట్టే కదా, అర్థమవుతుందా? సో వీళ్ళ దగ్గర నేర్చుకుంటారంటే వీళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు ఉంటుంది. సో వీటిలోనే మనం మోర్ నాలెడ్జ్ అదర్ పర్సన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో సోషల్ పరంగా చెప్పాలంటే చిన్న పిల్లవాడు ఉన్నాడు. సో ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు ఎల్లప్పుడు కూడా. సో ఇంట్లోనే పెరిగాడు. సో ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు అతనికంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాడు. దేని పరంగా? చుట్టుపక్కల పరిసరాల పరంగా. సో చూడండి, ఎందుకంటే అతను ఎక్కువ కాలం బయట తిరిగినాడు. సో ఇతను ఎక్కువ కాలం ఇంట్లో ఉన్నాడు. సో ఒకసారి బయటికి వచ్చినప్పుడు ఈ వ్యక్తిని తీసుకొని చుట్టుపక్కల పరిసరాలు చూపిస్తూ ఉన్నప్పుడు అతనికి నూతన జ్ఞానం ఏర్పడినట్టే కదా. ఆ నూతన జ్ఞానం అందించింది ఎవరు? ఆ ఎంకేఓ. సో ఎంకేఓ అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఇతనికి తెలుసు, ఇతనికి ఎక్కువగా తెలుసు కాబట్టి ఈ జ్ఞానాన్ని ఇతనికి ఇస్తున్నాడు. సో చూడండి, కాబట్టి ఇతన్ని మోర్ నాలెడ్జ్ యాజ్ అ పర్సన్ అని చెప్పడం జరుగుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఇతని జ్ఞానం, సో ఇప్పుడు నేర్పించినటువంటి కొత్త జ్ఞానం, వీటి మధ్య తేడానే మనం ఏమంటామంటే జెడ్పీడి అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో జెడ్పీడి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో స్కూల్కు వెళ్ళినటువంటి విద్యార్థులు ఇద్దరు కూడా సమవయస్కులే. ఒకడు నేరుగా ఇంటికి వెళ్తాడు స్కూల్ విడిచంగానే, ఒకడు స్కూల్ విడిచంగానే చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మొత్తం తిరిగి ఇంటికి వెళ్తాడు. ఈ విధంగా ఉంటారు విద్యార్థులు. ఒకడు స్కూల్ విడిచంగానే నేరుగా ఇంటికి వెళ్తాడు, చుట్టుపక్కల కూడా చూడడు. సో నేరుగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఒకడు విద్యార్థి ఇంటికి వెళ్లకుండా సో రౌండ్ చేసుకుని మొత్తం చూసుకుంటూ వచ్చి ఊర్లో ప్రతి సంత తిరుగుకుంటూ వచ్చి ఇంటికి పోతాడు. ఇతనికి పరిసర జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇతనికి కేవలం ఇంటి జ్ఞానం మాత్రమే ఉంటుంది. సో చూడండి, అటువంటిప్పుడు ఈ పరిసర జ్ఞానం కలిగినటువంటి విద్యార్థి ఇద్దరు ఒక రోజు డిస్కషన్ చేసుకొని అక్కడ మంచిగా ఒక కార్యక్రమం జరుగుతుందని చెప్తే, సో ఎక్కడ అంటే మన పక్క చదువు అంటే ఈయనకి అది కూడా తెలియదు. అర్థమవుతుందంటే ఆ జ్ఞానం అనేది లేదు. కానీ ఇద్దరికి ఎంతో కొంత పూర్వ జ్ఞానం అనేది, సో చూడండి, పూర్వ జ్ఞానం లేదా స్వీయ జ్ఞానం అనేది ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇంప్లిమెంటేషన్ చేయాలి. దానికి సహకారికి ఎవరు ఉంటున్నాడు? వీడు పక్కన ఉంటున్నాడు. సో వీడు ఏం చేస్తాడు? అక్కడికి పిలుచుకుపోతాడు. అక్కడికి పిలుచుకున్నప్పుడు ఇతనికి అన్ని కొత్తగా చూస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు తిరగలేదు, అన్ని కొత్తగా ఉంటుంది. అంటే
కొత్త జ్ఞానం నేర్పించుకుంటున్నాడు ఎవరి ద్వారా, వీని ద్వారా. సో అర్థమవుతుందా? ఈ విధంగా సహకారం చేసేటువంటి స్కాఫోల్డింగ్ అంటాం. సో అదే విధంగా ఈ విధంగా వాడికి నాలెడ్జ్ ఇస్తున్నటువంటి ఏదో ఒక విధంగా అధిక జ్ఞానం ఉన్నోడే కదా జ్ఞానం తక్కువలోనికి ఇచ్చేది. సో కాబట్టి ఈ అధిక జ్ఞానం కలిగిన మనం ఏమంటాం, MKO అంటాం, మోర్ నాలెడ్జ్ అదర్ పర్సన్ అని చెప్తాం. నేర్చుకుంటూ ఉంటారు. సో ఈ నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి, ఈ నేర్పించేటువంటి వ్యక్తి, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి స్థాయి మధ్య తేడానే మనం ZPD అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, ZPD అంటే అది స్కాఫోల్డింగ్ అంటే సహకారం అంటాం. అదేవిధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నెట్ వచ్చింది. సో చూడండి, ప్రజెంట్ ఇంటర్నెట్ రావడం అనేది జరిగింది. సో ఇంటర్నెట్ రావడం ద్వారా మన సోషల్ మీడియా అనేది యాక్టివ్ ఉంది. సో కంప్యూటర్లు కావచ్చు, సో ఇంటర్నెట్లు కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, సో ఇవి రావడం అనేది జరిగింది. వీటి ద్వారా మనము ఏం చేస్తున్నామంటే నాలెడ్జ్ని తీసుకుంటున్నాం వీటి నుంచి. సో చూడండి, మనకు తెలిసినటువంటి అంశము, సో తెలియని అంశం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు మనకి ఇవి సహాయకారిగా ఉంటాయి. మోర్ నాలెడ్జ్ థింగ్స్గా ఉంటాయి, పర్సనల్ కూడా థింగ్స్గా ఉంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇంటర్నెట్, నెక్స్ట్ వచ్చేసి ఈ సోషల్ మీడియా, సో నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్, ఈ కంప్యూటర్లు అనేవి మనకు దేని పరంగా వస్తాయి, మనకు సాంఘికం పరంగా వస్తాయి, సామాజిక పరంగా వస్తాయి. సో కాబట్టి వీటిని ఏమంటామంటే సామాజిక స్కాఫోల్డింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, సామాజిక స్కాఫోల్డింగ్ అని చెప్పడం అనేది మనకు ఇది సామాజిక స్కాఫోల్డింగ్ అంటే ఇది. సో ఏవైతే మనకు సామాజిక పరంగా మనకు సహాయకారిగా ఉంటాయో వాటిని మనం సామాజిక స్కాఫోల్డింగ్ అంటాం. ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇంటర్నెట్లో, సో కంప్యూటర్లో, మొబైల్ ఫోన్లో, సోషల్ మీడియా, టెలివిజన్ కూడా. అర్థమవుతుందా? పర్సన్ కాకుండా ఏ థింగ్ అయితే మనకు జ్ఞానం ఇస్తుందో దాన్ని మనం ఏమంటామంటే సామాజిక స్కాఫోల్డింగ్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? సో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే వీటిపైన టెట్లో చాలాసార్లు రావడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో చూడండి, స్కాఫోల్డింగ్ అంటే ఏంది రావడం జరిగింది. సో ZPDకి నిర్వచనం సో ఇంగ్లీష్లో రావడం జరిగింది, విస్తరణ రూపం అని. తెలుగులో రావడం జరిగింది, సామీప్య వికాసం మండలం అని. MKO గురించి రావడం జరిగింది కాబట్టి చెప్తున్నాం. సో DSCకి అయితే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, సో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల గురించి కూడా రావడం జరిగింది వైగాట్స్కి నుంచి. సో చూడండి, అదే ఇంట్రడక్షన్ పార్ట్లో మనకు స్వీయ అనుభవము, సో నెక్స్ట్ వచ్చేసి ఫలితము, విధానాల గురించి. సో ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పినాం కదా. సో వికాసం అనేది అభ్యాసం మీద, అభ్యాసం అనేది వికాసం మీద తేడా అనేది చూసినట్టు చూడండి. ఈ తేడాల మీద కూడా మనకు DSCలో రావడం అనేది జరిగింది. పియాజేకి వైగాట్స్కి ఉన్నటువంటి తేడా ఏంది వీటిలో అని ఎందుకు నేను ప్రతి చెప్తున్నా అంటే, సో చూడండి, వైగాట్స్కి థియరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఇది చూడండి, సోషల్ పరంగా, కల్చరల్ పరంగా మనకు చాలా ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది జ్ఞానం పెంచుకోవడానికి. సో ఈ విధంగా మనకు వైగాట్స్కి అనేది సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో చూడండి, ఇక్కడ మనం ఇంకేమన్నా మర్చిపోయినాం అంటే సో ఏం లేదు. సో సామాజిక స్కాఫోల్డింగ్ వరకు చెప్తున్నాం. దాంతోపాటు చూడండి, మనకు క్రీడలు కూడా ఉన్నాయి. సో చూడండి, క్రీడలు కూడా ఉన్నాయి. సో క్రీడల ద్వారా కూడా మనకు స్వీయ అనుభవం ద్వారా ఏం చేస్తామంటే క్రీడలు కూడా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమిక స్థాయి, అర్థమవుతుందా, ఉన్నత స్థాయి, ఈ లెవెల్ వెళ్తే కొద్దీ మనకు క్రీడల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు మనకు అర్థమవుతూ ఉంటాయి. సో క్రీడలు కూడా మనము నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి వైగాట్స్కి భాష మీద కూడా ప్రయోగం చేయడం అనేది జరిగింది. సో లాంగ్వేజ్ మీద కూడా. సో చూడండి, ఈయన రాసినటువంటి 2 గ్రంథాలు మీకు తెలుసు. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి. సో నెక్స్ట్ గ్రంథం వచ్చేసి మనకు థాట్ అండ్ లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. సో చూడండి, థాట్ అండ్ లాంగ్వేజ్ రాసింది వైగాట్స్కి. అర్థమవుతుందా? లాంగ్వేజ్ అండ్ థాట్ రాసింది మనకు ఎవరు, చామ్స్కీ. అర్థమవుతుందా? సో ఫస్ట్ థాట్ వస్తుంది, తర్వాత లాంగ్వేజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఫస్ట్ థాట్ వస్తుంది, ఆ తర్వాత లాంగ్వేజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే థాట్ అండ్ లాంగ్వేజ్ని మనకు రచించినటువంటి మనకు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైగాట్స్కి. సో సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి, సో చూడండి, సైకాలజీలో ఒక కళ తెలుగులో అయితే, సో అది రాసినటువంటి వ్యక్తి మనకు వైగాట్స్గా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్గా మనము ఈ భాషకు సంబంధించి, సో చూడండి, సాంస్కృతిక పరంగా చూసుకోవాలి కాబట్టి, సో సోషల్ పరంగా, సో కల్చరల్ పరంగా, సో లెర్నింగ్ తీసుకోవాలంటే మనకు భావ వినిమయం జరగాలి, సో భావ ప్రసరణ జరగాలి. అంటే
భావ వినిమయం, భావ వ్యక్తీకరణ, భావగ్రహణ. సో ఈ విధంగా భాషకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. భాష లేకపోతే సో డెవలప్మెంట్ జరగడం అనేది చాలా కష్టం. అర్థమవుతుందా? ఈ సోషల్ పరంగా అతను డెవలప్మెంట్ జరగాలంటే పరస్పరంగా మొదటి మెట్టు మనకు భాష ఉండడం అనేది జరుగుతుంది. సో విన చెప్పడం అర్థమవుతుందా? సో కాబట్టి భాషకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ చూసుకుంటే భాషకు సంబంధించి చూసుకోవాలి మనం. ఎవరికి వైగాట్స్కి భాష వికాసం మీద ఏ విధంగా సమాచారాన్ని చేపట్టాడని చెప్పేసి. సో దాని గురించి మనము థాట్ అండ్ లాంగ్వేజ్ గ్రంథం కూడా రాయడం అనేది జరిగింది. సో చూడండి, ఇప్పుడు వైగాట్స్కి భాష వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. భాష వికాసం ఏ విధంగా ఉంది, సో వైగాట్స్కి ఏమంటారు. సో చూడండి, ఇప్పుడే కానీ మనకు భాష అనేది ఏది నేర్చుకోవాలన్నా కూడా లాంగ్వేజ్ అనేది మనకు పునాదిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈయన చెప్పినటువంటి తీరులోనే ఉంది సోషల్, కల్చరల్ అంటే. సో ఒక అభ్యాసం జరగాలంటే ఖచ్చితంగా వీటితో మిళితమే ఉండాలి. సో ఈయన చెప్పినటువంటి సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతానికి ఫస్ట్ స్టెప్ అయితే భాష వికాసం అనేది సెకండ్ స్టెప్. సో రెండవ మెట్టుగా చెప్పవచ్చు. అసలు ఎందుకు ఈ భాష వికాసం మీద ఈయన పట్టుపడ్డాడని చెప్తే, సో చూడండి, భాష వికాసం. సో ఇప్పుడు భాషలో మనం మాట్లాడుతూ ఉంటాం. సో అది మనకు వినిమయం జరుగుతుంది. సో వినే వ్యక్తికి మాట్లాడే వ్యక్తికి మధ్య వినిమయం అని జరుగుతుంది. భావ వ్యక్తీకరణ, భావ సంగ్రహణ అంటాం. సో ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు వీరిద్దరి మధ్య ఏమవుతుందంటే పరస్పర సంబంధాలు అనేటివి ఏర్పడతాయి. సో చూడండి, సంబంధాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడేటువంటి సంబంధాలు వీరు భాషను ఉపయోగించడం ద్వారా అవి ఆలోచింపజేస్తాయి. ఈ విధంగా ఆలోచింప చేయడం వల్ల సో చూడండి మనకు జ్ఞానం అనేది ఏర్పడుతుంది. అర్థమవుతుందా? దానికి గల కారణం ఏంది? భాష. అర్థమవుతుందా? భాష. ఇప్పుడు మనం వెళ్ళి ఏదో ఒక అంశం అనేది చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. సో మనకు తెలుసుకోవాలనిపించింది. సో వెళ్ళి మాట్లాడాం. సో మాట్లాడిన తర్వాత మనము భావాన్ని వ్యక్తీకరిస్తే మనం గ్రహించాడు. సో భావం ఇస్తే, సో భాషను భావపరంగా ఇస్తే అతను గ్రహించి మనం వ్యక్తీకరించాడు. సో వ్యక్తీకరించిన తర్వాత మనకు ఆ మ్యాటర్ అనేది ఏం చేసిందంటే, సో ఈ మ్యాటర్ అనేటువంటి ఆలోచింపజేసింది. సో ఆలోచింపజేసి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. సో అక్కడ మధ్యలో మనకు ప్రాసెస్ ఏమి ఉపయోగపడింది? భాష అనేది ఉపయోగపడింది. సో కాబట్టి ఈ భాష అనేది కూడా మనకు కీ రోల్గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది వైగాట్స్కి. దీన్ని బేస్ చేసుకుని మనకు సో చూడండి, 3 విధాలుగా మనకు భాషా విధానాలు, సో భాషకు సంబంధించినటువంటి విధానాలు చెప్పడం అనేది జరిగింది. సో చూసుకుంటే ఈ భాష వికాసం అనేది మనకు 3 స్టేజెస్గా ఉంటుంది. సో 3 దశలుగా తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. సో ఏ విధంగా మనం మాట్లాడే చర్యల బట్టి అర్థమవుతుందా, మనం మాట్లాడేటువంటి భాషను బట్టి మనకు 3 స్టేజెస్గా ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు చూడండి, మనకు సాంఘిక ప్రసంగం. సో చూడండి ఏముంటుంది, ఫస్ట్ సాంఘిక ప్రసంగం అనేది ఉండడం అనేది జరిగింది. సెకండ్ ఏముంది, మనకు ప్రైవేటు ప్రసంగం అనేది ఉండడం జరిగింది. సో చూడండి, థర్డ్ వన్ మనకు నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అనేది ఉంది. సో మనకు ప్రసంగం అంటే సో మాట్లాడడం, అర్థమవుతుందా. సో భాషతో మనం ఉపయోగించి మాట్లాడడం ద్వారా మనకు 3 స్టేజెస్లో ఉండడం అనేది జరిగింది. సో చూడండి, సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, సో నిశ్శబ్ద ప్రసంగం. మనకు సీటెట్ రాష్ట్రం కూడా మనకు ఇందులో నుంచి రావడం అనేది జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. వైగాట్స్కి అంత ఇంపార్టెంట్ థియరీ. సో చూడండి, అసలు సాంఘిక ప్రసంగం అంటే ఏమిటి అని అంటే, పిల్లవాళ్ళు సో చూసుకుంటే ఏ సంవత్సరం పిల్లవాళ్ళు, 2 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లవాళ్ళు మీ చుట్టుపక్కల చూస్తే వీళ్ళు వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళతో కూడా ఏం చేస్తారంటే ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా. సో చూడండి, మనం అనుకోండి పెద్దవాళ్ళతో ఎట్టంటే మాట్లాడదామా? కాదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం. కానీ 2 సంవత్సరాల పిల్లవాళ్ళు చూడండి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తాతనో, సో ఎవరో అవ్వనో, సో ఎవరో ఒకరు అమ్మమ్మనో, సో నాన్నమ్మ, ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉన్నా కూడా డైరెక్ట్ గట్టిగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ప్రసంగం అనేది చూడండి ఏ విధంగా ఉంది. సో ఏది డైరెక్ట్ చెప్పడం అనేది జరుగుతుంది పిల్లవాళ్ళు. సో పిల్లవాళ్ళు పెద్దవాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ కావడం అనేది జరుగుతుంది. దాని ద్వారా అతనికి ఆ భాష మీద పట్టు అనేది వస్తుంది కుటుంబాల మధ్య ఉండడం వల్ల.
సో బయట వాళ్ళతో కూడా అట్నే మాట్లాడతారా ఈ వయసులో పిల్లవాళ్ళు? అర్థమవుతుందా? సో కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సాంఘిక ప్రసంగం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాం? సాంఘిక ప్రసంగం అనే చెప్పుకుంది. సో చూడండి, పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి మధ్య ఉన్నటువంటి సంభాషణ అనమాట. ఇప్పుడు ప్రైవేట్ ప్రసంగంకి వస్తే, సో చూడండి, ప్రైవేట్ ప్రసంగంకి వస్తే ఒక ఇయర్ పెరిగింది. సో 3 years. సో 3 years అంటే మనకి ఇది పూర్వ బాల దశ. సో చూడండి, పూర్వ బాల దశ. సో ఇక్కడ వరకు మనకు ఏకాంతర క్రీడలు అంటే జరుగుతాయి. ఏం జరుగుతాయి? ఏకాంతర క్రీడలు అనేవి ఉంటాయి శైశవ దశలో. ఈ ఏకాంతర క్రీడలు అంటే వాడి ఇంట్లోనే సో వాడే ఏకంగా వాడే ఆడుకుంటూ ఉంటాడు. సో ఎవరైనా అడిగారు అనుకోండి, గట్టిగా పెద్దవాళ్ళకి సమాధానం ఇస్తుంటారు. అర్థమవుతుందా? ఇది మనకి సాంఘిక ప్రసంగం కిందకి వచ్చింది. కానీ 3 years వచ్చేసరికి మనకు పూర్వపాల దశలో ఉంటాయి. మనకు సాంఘిక క్రీడలు కానీ, సమాంతర క్రీడలు కానీ, సంసర్గ క్రీడలు కానీ మనకి ఇక్కడే కనిపిస్తాయి పూర్వపాల దశలో. ఇక్కడ ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే సో ఇతరులకు పోలినటువంటి ఆటలు కూడా ఆడుతూ నేర్చుకుంటూ ఉంటారు. సో ఇది మనకు తెలుసు వికాసం, సో దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో. ఇక్కడ ఏం జరుగుతుందంటే భాషకు సంబంధించింది కాబట్టి చూడండి, వీళ్ళు ఆడుతూ సో చూడండి, ఆడుతూ నోట్లోనే గట్టిగా మాట్లాడుతుంటారు బయటికి వినిపించేటట్టు. ఏం చేస్తుంటారు? ఆడుతూ వాడొక్కడే ఆడుకుంటూ ఉంటాడు, వాడొక్కడే చేస్తూ సో ఉంటారు. కానీ సమాంతర క్రీడ అనుకోండి, సో వాడికి పోలినటువంటి ఆట ఆడుతూ ఉన్నప్పుడు వీడొక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు. అది కూడా గట్టిగా బయటికి వినిపించేటట్టు. సో కొంతమంది పిల్లవాళ్ళు ఏదో ఆటలు ఆడుకుంటూ సో పాటలు పాడుకుంటూ ఒక్కడే ఆడుకుంటున్నప్పుడు ఒకడే చేస్తున్నప్పుడు మీరు బాగా మెలిస్తే వాడు ఒక్కడే ఏం చేస్తుంటాడు? గట్టిగా పాటలు పాడుకుంటాను, సో గట్టిగా ఏదో ఒకటి శబ్దం చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. అర్థమవుతుందా? సో అంటే ఇతరులతో కాదు, సో తనలో తానే. ఇక్కడ చూడండి, తనలో తానే గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటాడు బయటికి అందరికీ వినిపించేటట్టుగా. అర్థమవుతుందా? ఇక్కడ అందుకని ప్రైవేట్ ప్రసంగం అని చెప్పింది. ప్రైవేట్ ప్రసంగం అంటే అందరికీ వినిపించేటట్టుగా. సో ఏం చేస్తాడో తనలో తానే గట్టిగా మాట్లాడుకుంటూ సో పాటలు పాడుకుంటూ తనే ఆడుకుంటూ ఉంటాడు. అర్థమవుతుందా? సో చూడండి, ఈ విధంగా ఆడుకుంటున్న పిల్లవాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు. సో ఏంది వీడియో పిచ్చులు మాదిరిగా ఆడుకుంటున్నాడు, వీడే ఆడుకుంటున్నాడు, వీడే గొనుగుతున్నాడు, సో వీడే ఆడుకుంటున్నాడు, వీడే పాట పాడుకుంటాడు, వీడే చేసుకుంటాడు అని వాడిని తక్కువ అంచనా వేయకూడదు. అటువంటిప్పుడు ఏం జరుగుతుంటాయంటే ఇక్కడ ప్రజ్ఞ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇంటెలిజెన్స్ అనేటువంటివి లోపల జరుగుతూ ఉంటాయి. వాడే స్టేజ్ని బట్టి సో మెచ్యూర్ బట్టి సో డెవలప్మెంట్ బట్టి ఏమవుతుందంటే ఆ స్థాయిని దాటుకుంటూ వెళ్తే కొద్దీ దాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. అంతేగాని మనం వాడిని అరచడము, సో ఎందుకు నువ్వు ఒక్కొక్కరిని కొనుక్కుంటున్నావు, సో ఒక్కొక్కరిని ఉండి గట్టిగా అరుచుకుంటున్నావు అని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ ప్రజ్ఞ అనేది ఆ స్థాయిలోనే డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కానీ ఈ సంవత్సరం పిల్లవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక ఏకాంతంగా సో ఆడుకుంటూ ఉంటుండే సో వాళ్ళే గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళనే గట్టిగా పాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళే ఆడుకుంటుంటారు. సో అవతల వ్యక్తిని చూస్తుంటారు, ఆడుతుంటారు, గట్టిగా మాట్లాడుతుంటారు. అర్థమవుతుందా? అటున్నప్పుడు మనం వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. సో వాళ్ళలో ప్రజ్ఞ అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ప్రైవేట్ ప్రసంగం అనేది ఉంటుంది. ఏ ఇయర్స్లో? 3rd yearsలో. చూడండి, ఇయర్స్ కూడా ఇంపార్టెంటే మనకు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ చూసుకుంటే నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అనేది ఉంది. చూడండి, ఇది 7 years. ఈ విధంగా ఉన్నటువంటి 3rd year వరకు ఉన్నటువంటి ఈ ప్రైవేట్ ప్రసంగం ఏమవుతుందంటే క్రమంగా తగ్గుతూ ఉంటుంది. సో చెప్తున్నా కదా, స్టేజ్ని బట్టి మారుతుంటాయి. క్రమంగా తగ్గుతూ బయటికి గట్టిగా మాట్లాడే వ్యక్తి, సో చూడండి, బయటికి గట్టిగా మాట్లాడే వ్యక్తి నిశ్శబ్దం తగ్గించుకుంటూ చివరకు తనలో తానే కొనుక్కుంటూ ఉంటాడు. అది ఎవరికి వినపడదు. అర్థమవుతుందా? సో తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటారు. సో దాన్ని మనం ఏమంటామంటే నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అని చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తి తనలో తానే సో బయటికి సౌండ్ వినిపించకుండా సో చిన్నగా ఏదో కొనుక్కుంటా ఆడుకుంటానో చేసుకుంటానో ఉన్నాడు అనుకోండి, అది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. ఆ విధంగా కాదు, వ్యక్తి తనలో తాను మాట్లాడుకుంటూ సో గట్టిగా అరుస్తున్నాడు అనుకోండి, అది ప్రైవేట్ ప్రసంగం. ఏ సంబంధం లేకుండా పిల్లలు సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా డైరెక్ట్గా ఏదో ఒకటి అడుగుకుంటా మాట్లాడుకుంటా గట్టిగా మాట్లాడుతున్నారు అనుకోండి, డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి దాన్ని మనం సాంఘిక ప్రసంగం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది భాషా వికాసానికి మనకు వైకాసి ఇచ్చినటువంటి ఒక కాన్సెప్ట్. అర్థమైందా? భాష వికాసం సంబంధించి వైగాట్స్కి మనకు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకు వైగాట్స్కి బోధన స్థాయిలో తెలియాలి మనం. అసలు ఈయన ఈ విధంగా చేశాడు కదా, ఇది బోధన స్థాయిలో ఏ విధంగా ఉపయోగపడతాయి, సో బోధనలో ఏ విధంగా ఉపయోగపడతాయని అది కూడా చేయడం అనేది జరిగింది. ఎవరు? వైగాట్స్కి.
ఈ సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతాన్ని బోధనలో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. సో ఈ బోధన స్థాయిలు మనకు రెండు రకాలుగా అనేవి ఉంటాయి. సో చూడండి, రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పరస్పర బోధన అనేది ఉంటుంది, రెసిప్రోకల్ టీచింగ్ అనేది ఉంటుంది. రెండోది ఉమ్మడి సహాయ సహకారం చేస్తున్నటువంటి చూడండి సహాయ సహకార బోధన అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఉమ్మడి సహాయ సహకార బోధన ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పరస్పర బోధన అనేది ఒకటి ఉంటుంది. సో చూడండి, పరస్పర బోధన ఉంటుంది. సో నెక్స్ట్ ఉమ్మడి సహాయ సహకార బోధన అనేది ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ వీటికి డిఫరెన్స్ చూసుకుందాం. పరస్పర బోధన. సో చూడండి, పరస్పర బోధన ఇందులో ఎవరు పరస్పరంగా ఉంటారు, సో ఎవరెవరు వీటి మీద ఆధారపడతారు అనేది చూసుకుందాం. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. సో విద్యార్థులు ఇద్దరు లేదా అంతకంటే నలుగురు మంది ఒక గ్రూప్గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు లేదా నలుగురు విద్యార్థులు ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ పరస్పర సంబంధించినటువంటి ఈ టీచింగ్ ప్రాసెస్లో. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. సో ఇద్దరు పిల్లలు లేదా నలుగురు పిల్లలు ఒక జట్టుగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే ఒక మ్యాటర్, సో దాన్ని ఏం చేస్తారంటే చదవమని చెప్తారు. చదివిన తర్వాత సో చూడండి, ఒకరి తర్వాత ఒకరు చదవండి అని చెప్తారు మ్యాటర్ని, ఒకరి తర్వాత ఒకరు చదవండి అని చెప్తే చదివిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకు ప్రశ్నలు అడుగుతాడు. అర్థమవుతుందా? లేకపోతే ప్రశ్నలు సృష్టించమని అడుగుతాడు. అర్థమవుతుందా? లేకపోతే ప్రాగ్ద్వికీకరణ అంటే ఊహించమని అడుగుతాడు. అర్థమవుతుందా? సో ఉపాధ్యాయుడు ఉంటాడు, ఇందులో ఉపాధ్యాయుడు ఉంటాడు పరస్పర బోధనలో. సో చూడండి, ఉపాధ్యాయుడు ఇద్దరు పిల్లలు లేదా నలుగురు పిల్లల సమూహంతో కలిగి ఉంటాడు, ఒక జట్టు ఉంటుంది. సో ఉపాధ్యాయుడు ప్లస్ నలుగురు పిల్లలు అనుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ఒక మ్యాటర్ ఇచ్చి సో ఆ మ్యాటర్ని చదవమని చెప్తాడు. ఒకటి తర్వాత ఒకటి చదవండి అని చెప్తాడు. సో చదివిన తర్వాత వాళ్ళను ప్రశ్నలు అడగడం ద్వారానో లేకపోతే ప్రశ్నలు సృష్టించమని చెప్పడం ద్వారానో లేకపోతే ఆ కాన్సెప్ట్ సంబంధించి ఊహించమని చెప్పడం ద్వారానో వీళ్ళకి ఏం చేస్తారంటే జ్ఞానాన్ని అందించడానికి ట్రై చేస్తాడు. ఈ జ్ఞానాన్ని అందించేటప్పుడు మనకు జెడ్పీడి అనేది సృష్టించబడుతుంది. ఏ విధంగా కూడా చెప్తా. సో జెడ్పీడి అనేది మనకు సృష్టించబడుతుంది. సో చూడండి, జెడ్పీడి గురించి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇంతకుముందు జెడ్పీడి అంటే ఏంటన్నారు, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. సో చూడండి, జెడ్పీడి సృష్టించబడుతుంది ఏ విధంగా. సో చూడండి, ఉపాధ్యాయుడు ఉన్నాడు. సో చూడండి, ఉపాధ్యాయుడు ఉన్నాడు. సో ఇక్కడ ఏం చెప్పాడు, పిల్లవాళ్ళను చదవమన్నాడు. సో ఇవల్ల చేయమని చెప్పాడు. సో రాలే, వాడు ఏం నేర్చుకున్నాడు, వాని స్థాయిని బట్టి నేర్చుకున్నాడు. వాడి స్థాయిని బట్టి మన స్థాయి ఎంత ఉందో అంతవరకే నేర్చుకున్నాడు. సో వాడి స్థాయి జ్ఞానం, సో వాడి గరిష్ట స్థాయి ఎంతవరకు ఉందో ఆ జ్ఞానం వరకు మాత్రమే నేర్చుకున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాలా, అంతే కదండి. సో ఇప్పుడు అందరూ ఇంటెలిజెంట్ ఫెలోస్ అనేది ఉన్నారు. సో కొంతమందికి యావరేజ్ ఉంటారు, కొంతమంది బిలో యావరేజ్ ఉంటారు, కొంతమంది డల్ కూడా ఉంటారు. సో అటువంటిప్పుడు వాడి గరిష్ట స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకు వాడు జ్ఞానాన్ని అందించుకున్నాడు. సో వాడు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత మనకి ఇది సాటిస్ఫై కాలే, తర్వాత ఏం చేస్తాడంటే ఉపాధ్యాయుడి ద్వారానో సో కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అమ్మ నాన్న తల్లి, సో ఎవరైనా వాళ్ళతో లేకపోతే సమవయస్కులు లేదా స్నేహితులు, సో వీటి సహకారంతో వీని ఉన్న జ్ఞానాన్ని ఇంకా కొంచెం పెంచుకున్నాడు. అర్థమవుతుందా? ఈ వీళ్ళ సహకారంతో ఇంకా కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీనికి ఉన్నటువంటి నేర్చుకున్న జ్ఞానము, ఇప్పుడు వీనికి ఉన్నటువంటి ఫస్ట్ నేర్చుకున్నటువంటి జ్ఞానము వీళ్ళ సహకారంతో నేర్చుకున్నటువంటి జ్ఞానం, ఇది గరిష్ట జ్ఞానము, వీనికి స్థాయికి సంబంధించిన జ్ఞానం. వీనికి ఉన్నటువంటి స్థాయి జ్ఞానము సో తర్వాత నేర్చుకున్నటువంటి జ్ఞానము, వీటి మధ్య ఉన్నటువంటి తేడానే మనం ఏమంటామంటే జెడ్పీడి అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు కానీ అర్థమైందా? సో జెడ్పీడి అంటే అది వీడు నేర్చుకున్న జ్ఞానము, తర్వాత నేర్పించబడినటువంటి జ్ఞానం, తర్వాత నేర్పించబడినటువంటి జ్ఞానం, వీటి ద్వారా. అర్థమవుతుందా? వీటి మధ్య తేడానే మనము జెడ్పీడి అంటాం. సో చూడండి, జెడ్పీడి అంటే అది వీడు నేర్చుకున్నటువంటి వీడి స్థాయిని బట్టి వీడి గరిష్ట స్థాయి ఎంత ఉందో. అర్థమవుతుందా? ఈయన గరిష్ట స్థాయి ఎంత వరకు ఉందో వాడు నేర్చుకున్నటువంటి ఆ ప్రయోగం సంబంధించినటువంటి జ్ఞానము, దీన్ని మనం ఏమంటాం, నిజ వస్తువు జ్ఞానం అంటాం. సో చూడండి, ఆ తర్వాత
వయోజనులో, సో లేకపోతే ఉపాధ్యాయుడు, సో కుటుంబ సభ్యులో, లేకపోతే సమవయస్కులలో, సో స్నేహితుల ద్వారానో ఆ మ్యాటర్ని ఇంకా కొంచెం నేర్చుకుంటాడు. అర్థమవుతుందా? ఆ మ్యాటర్ని నేర్చుకుంటాడు. సో దీన్ని మనం ఏమంటాం? సంభావ్యత సంబంధించినటువంటి జ్ఞానం అని చెప్తాం. సో చూడండి, ఈ విధంగా నేర్చుకున్నటువంటి జ్ఞానం నేర్చుకోబడినటువంటి జ్ఞానం. సో నేర్చుకోబడబడినాడు కాబట్టి వేరే వాళ్ళతో ఆ జ్ఞానం, వీటి మధ్య ఉన్నటువంటి తేడానే మనము ఏమంటాం? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో సామీప్య వికాస మండలం, దీన్ని మనం జెడ్పీడీ అంటాం. సో వీటి మధ్య మనకు జెడ్పీడీ సృష్టించబడుతుంది అని ఈ థియరీలో మనకు తెలిసింది. సో చూడండి, ఈ బోధనలో మనకు జెడ్పీడీ అనేది సృష్టించబడుతుంది ఈ విధంగా. సో ఇది మనకు పరస్పర బోధనకు సంబంధించి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఉమ్మడి సహకార బోధన, లేదా దీన్ని మనం ఏమంటాం? సో పరస్పరం సహకరించుకున్నారు కాబట్టి భాగస్వామ్య బోధన అని కూడా చెప్తాం. సో చూడండి, భాగస్వామ్య బోధన. సో చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి ఈ బోధనలో కేవలం ఎవరు ఇంప్లిమెంట్ అవుతారంటే చూడండి, విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళే ఉంటారు. అర్థమవుతుందా? సో ఈ బోధనలో కేవలం విద్యార్థులు మాత్రం ఉంటారు. సో చూడండి, ఈ బోధనలో అయితే ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ఈ విద్యార్థుల్లో మనకు ఉన్నటువంటి విద్యార్థులు పరస్పరం ఏం చేస్తారంటే వీళ్ళే సహాయ సహకారాలు అందించుకుంటారు. విద్యార్థులకు మధ్యనే. సో చూడండి, విద్యార్థులకు మధ్యనే సహాయ సహకారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఉమ్మడి సహకార బోధన లేదా భాగస్వామ్య బోధన అని చెప్తాం. సో ఇక్కడ నాలెడ్జ్ ఎవరు ఇస్తున్నారంటే సమవయస్కులు లేదా తోటి విద్యార్థులు పరస్పరం వాళ్ళే డిస్కషన్ చేసుకొని, ఆలోచన చేసుకొని నూతన జ్ఞానం అనేది ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఏ బోధనలో? ఉమ్మడి సహకార బోధన లేదా భాగస్వామ్య బోధనలో. గుర్తుపెట్టుకోండి, దీనికి డిఫరెన్స్ ఉండేది ఇదే. ఇక్కడ ఎంకేఓ మాదిరిగా ఉండేది ఉపాధ్యాయులు, ఇక్కడ ఎంకేఓ ఉండేది మోర్ నాలెడ్జ్ పర్సన్. ఎవరు అంటే చూడండి, వాళ్ళ సమవయస్కుడే. సో వాళ్ళ తోటి విద్యార్థి. సో చూడండి, మనకు ఒక క్లాస్లో అందరూ డల్లర్స్ ఉన్నారు, అందరు నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. అర్థమవుతుందా? ఎవరికైతే జ్ఞానం ఎక్కువ ఉందో ఆ కాన్సెప్ట్లో వాడు వచ్చి నీకు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? సో ఆ బోధననే మనకు ఉమ్మడి సహకార బోధన అని చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ఇంతటితో మనకు సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతం, వైగాట్స్కి చెప్పినటువంటి సిద్ధాంతం అనేది పూర్తిగా చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, మేము కూడా ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాం. సో మా ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి కూడా ఇదే చెప్తున్నాం. మేము మీకు కేవలం ఎంకేఓ మాత్రమే, సబ్జెక్ట్ టీచర్స్ అయితే కాదు. మేము కూడా ఇదే చెప్తున్నాం. ఎందుకు? మా కాడ ఉన్నటువంటి నాలెడ్జ్, సో మా కాడ జ్ఞానం ఉంది. సో ఎంతో కొంత మీకు మేము ఇస్తున్నాము, మీరు అది తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? మేము ఎంకేఓలో మాదిరిగానే చెప్పుకుంటాం, పరస్పరం సహకరించుకుందాం అని చెప్పేసి. అర్థమవుతుందా? సో కాబట్టి చూడండి, నేను ఒక డిఎస్సి హెచ్జిటి ఆస్పిరెంట్స్గా, సో మీరు ఒక డిఎస్సి హెచ్జిటి ఆస్పిరెంట్స్గా, సో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాం. సో మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి, మేమేమి ఇబ్బంది పడము. సో దాన్ని ఉపయోగించుకొని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటామని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. సో ఈ థియరీ కూడా అటువంటి థియరీ. సో కాబట్టి మాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ వర్తి అనిపిస్తే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో మళ్ళీ చూస్తూ ఉండండి. అర్థమవుతుందా? సో చూడండి, మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయండి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ.